जय। जय भारत माता की जय। जय भारत माता की जय। వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి భగవతి బంధువులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేటి హనుమాన్ చాలీసా 80వ వారంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ తెలియజేయనడు ఏమనగా, మనము ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాం కదా, ప్రతి వారం హనుమాన్ చాలీసా చదువుతున్నాం. సో హనుమాన్ చాలీసా ఎవరు రాసిండ్రు అనేది మ్యాక్సిమం మీకు అందరికీ తెలుసు. ఎవరు రాసిండ్రు? తులసీదాస్ గారే వ్రాయించబడింది. అయితే ఏ సమయంలో వచ్చింది హనుమాన్ చాలీసా, ఎటువంటి సందర్భంలో వచ్చింది హనుమాన్ చాలీసా అనే పాయింట్ అవుట్ మీద ఒక 2 నిమిషాలు మాట్లాడతా నాకు తెలిసిన విధంగా. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, మన తులసీదాస్ గారు ఉంటారు కదా, యథాతథంగా ఒక చెట్టు కింద జపం చేసుకుంటా ఉంటారు. సౌండ్ చేయకూడదు, ఫోన్ బంద్ చేయలే, చిన్న వినాల చెప్పింది. అయితే ఒక రోజు తులసీదాసు యథావిధంగా ఒక చెట్టు కింద ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎవరు? మన తులసీదాస్ చేసుకుంటూ ఉంటూనే తపస్సు అయిపోతుంది అన్నట్టు. అయిపోయిన తర్వాత నడుచుకుంటా మెల్లగా పోతుంటాడు పాటపోడు. పోతుంటే అయితే ఒక గ్రామం నుండి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ ఇట్లా ఆయన ముందరికి వెళ్ళిపోతుంటది. ఎట్లా వెళ్ళిపోతుంటది అంటే, ఆమె ఏడ్చుకుంటా పోతుంటది. ఏడ్చుకుంటా పోతే ఆ ముని చూస్తాడు. ఎవరు? మన తులసీదాస్ గారు చూస్తారు. చూసి ఇట్లా చూడంగానే ఆమె ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ తులసీదాస్ కాళ్ళ మీద పడి ఇట్లా మొక్కి కింద పడి కాళ్ళ మీద పడి మొక్కుతుంది అన్నట్టు. ఎవరు? తులసీదాస్ కాళ్ళ మీద పడి మొక్కుతుంది. మొక్కంగానే ఆయన ఏమంటాడంటే, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదం ఇస్తాడు. దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. అయితే ఇచ్చినప్పుడు అప్పటికి ఆమె భర్త చనిపోయి ఉంటది. ఎవరి భర్త? ఆమె భర్త చనిపోయి ఉంటది. శవము ఆయనని ఆల్రెడీ మన్ను చేయడానికి తీసుకొని పోతుంటారు. ఇట్లా పైన తీసుకొని పోతుంటారు. ఆ విషయం ఈయనకు తెలియదు. ఎవరికి? తులసీదాస్ గారికి. అయినప్పటికీ ఆయన ఏమంటాడు అంటే, ఆయనకు దీర్ఘ సుమంగళి భవ అంటని ఆయన ఎప్పుడైతే అంటాడో, ఆమె ఏమంటదంటే, మీరు ఇంత ఇది కదా, మీరు ఏమంటారు దాన్ని, అదే మీరు ఇంత తపస్సు గారా, మీరు మీ నోట ఏ విధంగా ఏ చిన్న ఒక వాక్యం ఈటంగా మీ నోట నుండి వచ్చింది అబద్ధం కారాదు కదా, మీ ఆజ్ఞ రామునాజ్ఞ, మీ మాట రాముని మాట అని ఆమె అంటదన్నట్టు. అయితే ఆయన ఏమంటాడంటే, ఆ మాట అనేది దీర్ఘ సుమంగళి భవ అనే మాట అనేది నా నోటి నుంచి రాలేదు, అది నేనన్న మాట కాదు, సాక్షాత్తు రాముడు అన్న మాట అని అంటాడు. ఎవరు? తులసీదాస్ అంటారు. ఆయన అప్పుడు ఏమంటారంటే, అది నేనన్న మాట కాదు, రాముడు అన్న మాట అని అంటాడు. అయితే ఆమెకు చెప్తాడు, నీవు అన్న మాట కరెక్టే, కానీ నా భర్త లేడు కదా, ఇప్పుడు చనిపోయాడు, ఆల్రెడీ చనిపోయాడు, శివపేటకి మీద తీసుకెళ్తున్నారు మన్ను చేయనికే. అయితే ఆ విధంగా ఈమె అంటదన్నట్టు ఆయనకి, తులసీదాస్. అప్పుడు ఏం చేస్తాడంటే, ఎక్కడున్నారమ్మా నీ భర్త అని చెప్పి, సరే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. తులసీదాస్ తీసుకొని ఆయన శవం దగ్గరికి పోతాడు. శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత పోయి ఎంబడి ఆయన వాళ్ళ మునీర ఋషిల ఇట్లా చెంబు ఉంటుంది కదా ఒకటి, ఆ చెంబుల నీళ్లు తీసుకొని ఇట్లా చల్లుతాడు అన్నట్టు ఆయన మీద. చల్లంగానే ఇట్లా ఆయన మంత్రం చెప్పి చల్లుతాడు. చల్లంగానే ఆయన లేచి కూర్చుంటాడు. లేచి కూర్చునిందాడే ఇక అందరు ఆశ్చర్యపరుస్తారు. ఆశ్చర్యం అవుతారు అన్నట్టు. అయితే అక్కడ ఉన్నటువంటి రాజు ఉంటాడు కదా ఆ ఊర్లో, ఆ రాజు ఉన్నటువంటి అక్కడ ఉన్న భటులు మొత్తము అదంతా కార్యక్రమం చూస్తారు. అక్కడ ఉన్న రాజు ఎటువంటి అయితే భటులు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వాళ్ళు అంటుంటారు కదా, వాళ్ళు మొత్తం చూస్తారు. చూసి అయితే ఆ భటులు పోయి ఏం చేస్తారంటే, ఈ పలాం దగ్గర ఇట్లా జరిగింది అని సన్నివేశము ఆ భటులు పోయి రాజుగారికి చెప్తారు. ఆ ఊర్లో ఉండే రాజు పోయి చెప్తారు. చెప్తే ఆ రాజు ఏమంటాడంటే, అంత ఇదే, ఆయన అంత తపస్సు ఉందా, అంత ఇది ఉందా అని చెప్పి ఆ భటులని ఏం చెప్తాడంటే, సరే ఆయనని ఒకసారి నేను చూడాలి, ఆయన తోలుకొని రా చూద్దాము, ఆయన అటువంటి కార్యక్రమం చేసిండు కదా, అది నేను చూడాలని చెప్పి భటులకు చెప్తారు. తోలుకరమ్మండి, తులసీదాస్ గారిని తోలుకొని రండి, అదే మనం ఇక్కడ చూపిద్దాం, ఏదో ఒకటి చేపించి చూపిద్దాము అని భటులకు చెప్తారు. భటులు వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్తారు, మా రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు తులసీదాస్ గారు అని చెప్తారు. అయితే నేను రాను అని చెప్తాడు. ఎవరు? తులసీదాస్ గారు చెప్తారు భటులకు.
లేదు లేదు మీరు మిమ్మల్ని మా రాజుగారు ఖచ్చితంగా రావాల్సిందిగా ఆజ్ఞాపించరు కానీ ఖచ్చితంగా మీరు రావాల్సిందిగా అని చెప్తారు. అయితే సరే పదండి అని చెప్పి రాజుగారి దగ్గరికి ఎవరు మన తులసిదాస్ గారు భటులు వెళ్తారు రాజుగారి దగ్గరికి. వెళ్ళినాక అయితే ఏమంటారు అంటే, రాజు మీరు మొన్న ఏదో చేసిండ్రు కదా, చనిపోయినవన్నీ బతికిచ్చిండ్రు మీ మాట నుండి. అయితే ఇప్పుడు ఇక్కడ విధంగా ఏదో ఒకటి అటువంటిది ఇక్కడ జరిపియండి అని ఎవరు రాజుగారు తులసిదాస్ గారికి చెప్తారు. తులసిదాస్ గారు ఏమంటారు అంటే దానికి సమాధానం ఏమిస్తారంటే, నేను అట్లా జరిపించడానికి నేను గారడి వేసేటోని గాను నేను అని తులసిదాస్ గారు చెప్తారన్నట్టు. ఎవరికి? రాజుకు చెప్తే, లేదు నువ్వు ఏదో ఒకటి చేయవలసింది, అట్లా చేస్తేనే నేను విడిచిపెడతాను ఈ రోజు, లేకపోతే విడిచిపెట్టేదే లేదా అని రాజుగారు అంటాడు. సరే నేను అటువంటి గారడి వేసేటోని కాదు, నేనైతే అటువంటి విద్యా బుద్ధులు నా దగ్గర ఏం లేవని చెప్పేస్తాడు అన్నట్టు. చెప్పంగానే, లేదు లేదు నువ్వు ఏదో ఒకటి చేస్తేనే నువ్వు బతుకుతావు, లేకపోతే నేను పొరాటతో దెబ్బలతోటి కొట్టి చంపి పడేస్తామని చెప్పి భటులకు చెప్తాడు. భటులకు ఆజ్ఞాపిస్తాడు, ఆయనను కట్టేయండి, తులసిదాసుని గారిని కట్టేసి కొట్టండి, కాళ్ళు చేతులు విరిచేయండి అని రాజుగారు ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించనే ఇట్లా ఆయనని కట్టడానికే పోతారు. కాళ్ళు తీసుకొని కొంతమంది పోతారు, కత్తులు తీసుకొని కొంతమంది పోతారు ఇట్లా ఆయనను కట్టేసి కొట్టడానికి. ఎప్పుడైతే అంతమంది లక్షల వేల మంది భటులు ఉంటారు, ఆ భటులు ఎప్పుడైతే ఇట్లా కట్టెలు చేతులు కాళ్ళు కానీ ఇట్లా చెయ్యి ఎప్పుడైతే ఇట్లా లేపుతారో తులసిదాస్ గారి మీదకి, అప్పుడు అనేక లక్షల వేల సైన్యంతో మన కోతులు వస్తాయి. కోతులు వచ్చి ఆ చేతులు ఎప్పుడైతే ఇట్లా లేపుతారో లేపినెమ్మడే లక్షల సైన్యంతో కోతులు వచ్చి ఆ చేతులు ఎత్తిన చేతులు దించకుండా కొరికి పడేస్తే ఆ చేతులన్నీ వేల మంది సైన్యం ఉంటారు కదా, ఆ సైన్యాన్ని మొత్తాన్ని కొరికి నమ్మి పడేసి కింద పడి ఇచ్చేస్తాయి. ఆ రాజు గీటగా నెత్తి మీద ఉన్న కిరీటం నీట తీసి పడేసి మొత్తం రాజు నీట కింద మీద చేసి పడేస్తాయి. ఎవరు? మన కోతులు. ఆ కోతులు రానికి రీజన్ ఏంటంటే, అప్పుడు ఏం చేస్తారంటే తులసిదాస్ గారు అప్పుడు ఆ టైంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాడు. ఆ టైంలో వస్తుంది హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసా ఎప్పుడైతే పారాయణ చదువుతాడో ఆ క్రమంలో ఆ కోతులు అనేవి రావడం జరుగుతుంది. ఆ కోతులు వచ్చిన ఎంబడే మొత్తము ఆ సైన్యాన్ని అన్ని మట్టుబెట్టి ఆ రాజుగారిని కొట్టడం వల్ల ఇది చేయడం వల్ల ఆయన రాజుగారు పోయి మన తులసిదాస్ కాళ్ళ మీద పడి ముఖంగానే అప్పుడు తప్పనే ఆ సైన్యం అంతా మళ్ళా యథాతథంగా ఇదైతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంతటితో నా విషయాన్ని ముగిస్తున్నాను.